నువ్వే అంటూ ఇంట్లో అందరూ కూడా దండెత్తుతున్నారు వదిన మీద. వదిన పాపం ఎలా భరిస్తుందో తెలియదు కానీ తను తట్టుకోలేకపోతుందమ్మా. వదిన్ని చూస్తుంటే నాకే ఏడుపొచ్చేస్తుంది అని బాధపడుతూ ఉంటుంది సుధా. అయితే అసలు ఆ డాక్టర్ అన్నయ్యకి కేవలం డ్రాప్స్ వేసినందువల్లే మొత్తం కళ్ళు పోయాయని చెప్పాడు. మరి ఆ డాక్టర్ ఎందుకు అలా చెప్పాడో తెలియడం లేదో, వదిన మీద నిందలు వేయాలనుకున్నాడో ఏంటో అని చెప్తూ ఉంటుంది సుధా. అసలు ఏ హాస్పిటల్ అది, వాడిని 2 తన్నాలి అని అంటూ ఉంటుంది జాను. అయితే అదే జాను, అక్కడ సెంటర్లో ఉంది కదా ఐ హాస్పిటల్, అదే అని చెప్తూ ఉంటుంది సుధా. అయితే అప్పుడే పేరు వింటాడు కోటయ్య. ఇక పేరు విని నా కూతురు ఇన్ని బాధలు పడుతుందని నేను అస్సలు అనుకోలేదు. నా బతుకు నేను బ్రతుకుతాను, నన్ను కలవడానికి కూడా రావద్దు నాన్న అని చెప్పింది. కానీ మనసు ఒప్పగా ఇన్ని సంవత్సరాలకి నా వరమ్మని చూడ్డానికి వస్తే నా వరమ్మ పరిస్థితి ఇదా. అసలు ఆ డాక్టర్ వరమ్మ వల్లే కంటి చూపు పోయిందని ఎందుకు చెప్పాడో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఆ హాస్పిటల్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా కోటయ్య ఆ డాక్టర్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. వీడు నాకు తెలిసిన నా స్నేహితుడే కదా అని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి రమేష్ ఎలా ఉన్నావో అని కోటయ్య అడుగుతూ ఉంటాడు. అలా అడుగుతూ ఉంటే అప్పుడే ఇక డాక్టర్ అయితే నువ్వా కోటయ్య, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఎన్ని రోజులో కాదురా, సంవత్సరాలే అయ్యింది. ఈ మధ్య నువ్వు సిటీకి కూడా రావటం లేనట్టుంది. అవును, ఏం తీసుకుంటావు అని అడుగుతూ ఉంటే ఏం లేదురా, ఈ మధ్య కళ్ళు ఎందుకో మసగ్గా కనిపిస్తున్నాయి, నీ దగ్గర ఒకసారి చెకప్ చేయించుకోవాలని వచ్చాను. ఇదిగో ఈ ఐ డ్రాప్స్ వేసుకున్నాను, అప్పటి నుంచి మసక్కానే ఉన్నాయి అని అనగానే ఐ డ్రాప్స్ అంటే గుర్తుకొచ్చిందిరా. ఈ మధ్య భార్యాభర్తల మధ్య బంధాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి అని అంటూ ఉంటాడు. అదేంట్రా అంత విచిత్రంగా, నీకు ఏ బంధం ఎదురుపడింది అని అడుగుతూ ఉంటాడు కోటయ్య. అయితే ఈ మధ్య విష్ణు అనే ఒక బిజినెస్ మ్యాన్ అయితే నా దగ్గరికి వచ్చాడు, కళ్ళు మండిపోతున్నాయంటూ అతన్ని తన కుటుంబం ఇక్కడికి తీసుకువచ్చింది. లోపలికి తీసుకువెళ్ళాక అతనికి ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ అతను నాకు 20 లక్షలు ఇచ్చి కేవలం ఐ డ్రాప్స్ వల్ల చూపు పోయిందని చెప్పండి అని నాతో అబద్ధం ఆడించాడు. ఆ అబద్ధం ఆడినందుకు వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడ్డారు. కేవలం తన భార్యని ఇంట్లో నుంచి పంపించడానికి అతను చేసిన ప్లానెట ఇది అని అనగానే, అవునా, అసలు ఇలాంటి భర్తలు కూడా ఉంటారా అని అనగానే, ఏమో ఆ భార్య వల్ల ఇతనిన్ని కష్టాలు పడ్డాడో అందుకని అంతలా చేశాడు అని చెప్పి డాక్టర్ అయితే అంటూ ఉంటాడు. సరేరా, నేను వచ్చిన పని అయిపోయింది కదా, నేను వెళ్తాను అని కోటయ్య అయితే అంటూ ఉంటాడు. అప్పుడప్పుడు వస్తూ ఉండు అని అనగానే, నేను ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోకు. నీకు డబ్బులు 20 లక్షలు ఇచ్చారు కదా అని భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టావు. ఒక కుటుంబం, ఒక ఇంటి యజమానికి చూపు కోల్పోతే ఎంతగా బాధపడతారో నువ్వు ఆ బాధని వాళ్ళు అనుభవించేలా చేశావు. మరి ఇలా నువ్వు తీసుకున్న డబ్బు అసలు అది పాపపు సొమ్మే కదరా అని అంటూ ఉంటాడు కోటయ్య. అయితే అలాంటి పాప సొమ్ముతో నువ్వు జల్సా చేయాలనుకుంటే అది ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. ఏదో ఒక రోజు నీకు చేసిన పాపమే శాపంగా మారుతుంది. అప్పుడు నువ్వు నేను ఈ తప్పు చేశాను కదా అని చాలా బాధపడే రోజు కూడా వస్తుంది అని అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని డాక్టర్ వెంటనే తలంచుకుంటాడు. తర్వాత ఇక వరలక్ష్మి అయితే పిల్లలు అన్న మాటకి తనైతే ఇక ఇంట్లో నుంచి వచ్చేద్దామని నిర్ణయించుకుంటుంది. ఇంట్లో నుంచి వచ్చేద్దామని నిర్ణయించుకున్న వరలక్ష్మి సూట్ కేసు తీసుకొని, నేను వెళ్ళొస్తానమ్మా, మీ నాన్న దగ్గర జాగ్రత్తగా ఉండండి అని పిల్లలకి చెప్తూ ఉంటుంది. వరలక్ష్మి అలా పిల్లలకి చెప్తూ ఉంటే అప్పుడే ఇంకా వింటూ ఉంటాడు విష్ణు. మొత్తానికి ఈ వరలక్ష్మి పిల్లల్ని నాకు వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక వరలక్ష్మి నాకు ఎటువంటి సంబంధం లేదో, నాకు పిల్లలకి కూడా వరలక్ష్మి సంబంధం లేదో, పిల్లల్ని తీసుకొని అమెరికా వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉంటాడు విష్ణు ఆనందపడుతూ. అప్పుడే ఇక వరలక్ష్మి గడప దాటి బయటికి కాలు పెట్టబోతూ ఉంటుంది. అలా కాలు పెట్టబోతూ ఉండగా అప్పుడే ఇంకా కోటయ్య అయితే, ఎక్కడికమ్మా వెళ్తున్నావు అని కోటయ్య వరలక్ష్మిని ఆపుతాడు. కోటయ్యని చూసి, కోటయ్య నువ్వా అని తండ్రిని హద్దుకొని ఇక కుమిలి బాధపడుతూ ఉంటుంది.
ఎందుకమ్మా బాధపడుతున్నావు? నిన్ను దూరం చేసుకున్నందుకు నీ పిల్లలు బాధపడాలి. నీలాంటి భార్యని దూరం చేసుకున్నందుకు నీ భర్త దూరం కుమిలిపోవాలి. అంతే తప్ప నువ్వెందుకమ్మా బాధపడుతున్నావు? బాధపడుకో అని అంటూ ఉంటాడు కోటయ్య. అయితే అంటే నా కొడుకు తప్పు చేశాడనా? నా కొడుకు ఈరోజు చూపు కోల్పోవడానికి కారణం ఎవరో తెలుసా మీకు? మీ కూతురే అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే అవునమ్మా, కంటి చూపు నా కూతురు వల్లే కోల్పోయాడు. సరే, నా కూతురు చేసింది తప్పే ఒప్పుకుంటాను. 12 సంవత్సరాల క్రితం నీ కొడుకు చావు బతుకుల్లో ఉన్నప్పుడు కాపాడింది ఎవరమ్మా? ఎవరు గుండె మోసం చేసి తీసుకువెళ్ళిపోయి ఒక మనిషిని నిర్దాక్షంగా హత్య చేసి ఒక కుటుంబాన్ని రోడ్డు పాలు అయ్యేలా చేసి తండ్రి కూతుళ్లను వేరు చేసి భర్తని భార్యకి కాకుండా చేసి అలాంటి పాపం చేసి నీ కొడుకు బ్రతికాడే, మరి అప్పుడు నీకు అనిపించలేదా ఇలాంటి విషయాలన్నీ? ఈరోజు వరలక్ష్మి ఈ పరిస్థితిలో ఉండడానికి ఎవరు కారణం? నీ భర్తే కదా. తను బ్రతకడానికి వరలక్ష్మి భర్తని చంపేసింది ఎవరు? నీ కొడుకే కదా అని అంటూ చెప్తూ ఉంటాడు కోటయ్య. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు. అయితే ఈరోజు నీ కొడుకు పిల్లల నుంచి తల్లిని వేరు చేయడానికి కంటి చూపు పోయిందని డాక్టర్ చేత అబద్ధం చెప్పి నాటకం ఆడుతున్నాడు. ఆ నాటకానికి మీరందరూ జైజేలు కొడుతున్నారు. నా కూతురు ఏ తప్పు చెయ్యకపోయినా పిల్లల గురించి ఇంతమంది మాటలు అంటూ ఉన్నా భరించింది. అదే పిల్లలు నువ్వు ఉంటే మాకు ఇష్టం లేదో ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే గుండె పగిలేలా ఏడ్చి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని అంటూ కోటయ్య అయితే చెప్తూ ఉంటాడు. చూడమ్మా వరలక్ష్మి, వీళ్ళ గురించా నువ్వు ప్రాకులాడుతున్నావో? ఏ బిడ్డలనైతే నువ్వు ప్రాణంగా చూసుకోవాలనుకున్నావో అదే బిడ్డలు నీ భర్త ఆడిన నాటకాన్ని నమ్మి నువ్వే నిజంగా చూపు కోల్పోయేలా చేశావని నమ్మి ఇప్పుడు నిన్ను దూరం పెడుతున్నారు. వాళ్ళు నిజం తెలుసుకున్న నాడు తరువాత విష్ణు పరిస్థితి ఏంటో విష్ణుకి అర్థం కావడం లేదు. నీకెవరూ లేరనుకుంటున్నారమ్మా, ఈ తండ్రి ఉన్నాడు, పద వెళ్దాం అని వరలక్ష్మిని తీసుకువెళ్ళిపోతాడు కోటయ్య. అయితే అప్పుడే ఇక పిల్లలిద్దరూ అమ్మ అమ్మ అని అంటారు. అమ్మ అన్నా సరే వరలక్ష్మి తిరిగి కూడా చూడదు. ఇక వరలక్ష్మి వెళ్ళిపోతుంది. నువ్వు నిజంగానే గుడ్డివాడిగా నటించావా? అమ్మని మాకు దూరం చేయడానికి ఇంతలా నటించావా అని అనంగాల్ని అవును నటించాను, లేకపోతే తనే విష ప్రయోగం చేసుకొని నా మీదకి నెట్టింది కదా అని విష్ణు అనంగాల్నే అసలు అమ్మ మీద విష ప్రయోగం చేసింది ధర ఆంటీ, అంతే తప్ప అమ్మ నాటకం ఆడలేదు అని పిల్లలిద్దరూ కూడా చెప్పేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.